హే గైస్, వెల్కమ్ టు సెంట్ సెన్స్ తెలుగు. నేను మీ సెంట్ ఎక్స్పర్ట్ రవి. సో గైస్, ఈరోజు మనం ఒక చాలా పాపులర్ ఫ్రేగ్రెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ ఫ్రేగ్రెన్స్ పేరేంటంటే జోవన్ మస్క్. అది ఒక కొలోన్ స్ప్రే. మనం దాని లాంజివిటీ గురించి, ఫ్రేగ్రెన్స్ గురించి, హిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో ఎండ్ దాకా చూడండి. సో చూస్తూ ఉండండి సెంట్ సెన్స్ తెలుగు ఈ ఇంట్రో తర్వాత. జోవన్ మస్క్ ప్యాకింగ్ గురించి మాట్లాడుకుందాం. మీరు చూస్తున్నారు ఇదే బాటిల్. కొంచెం నేను యూస్ చేసేసాను. సో ఆల్మోస్ట్ 1 year నుంచి యూస్ చేస్తున్నాను. సో అందుకని మీకు ఈ రివ్యూ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటిల్ గురించి చూసుకుంటే ఈ క్యాప్ అండి. క్యాప్ ప్లాస్టిక్ క్యాప్, చూడటానికి మెటల్ క్యాప్ లాగా ఉంటుంది కానీ ప్లాస్టిక్ క్యాప్. ఇక్కడ పైన జోవాన్ అని బ్రాండింగ్ ఇచ్చారు. ప్లస్ ఇది యాటమైజర్ అండి. స్ప్రే మాత్రం చాలా బాగుందండి. చాలా ఈవెన్గా స్ప్రే వస్తుంది. అండ్ అలాగే మనం స్ప్రే గురించి చూసుకుంటే, స్ప్రే బాటిల్ గురించి చూసుకుంటే జోవన్ మస్క్ అని ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఫర్ మెన్, ఫోర్ హోమ్ అని రాస్తుంది. ఇక్కడ కొలోన్ అని రాస్తుంది, ఎందుకంటే ఇది కొలోన్ స్ప్రే. సో అది కూడా, దాని గురించి కూడా నేను ముందు చెప్తాను మీకు. సో ఇది స్ప్రే ఇక్కడ రాస్తుంది, వేపరైజేటర్ అని రాస్తుంది. 88 ml టోటల్ దీని వెయిట్. ప్లస్ మీరు చూడగలరు ఇది యాక్చువల్గా మేడ్ ఇన్ స్పెయిన్ అండి. ఇది మేడ్ ఇన్ స్పెయిన్. కంపెనీ వచ్చేసి కాటీ ఇన్కార్పొరేటెడ్, న్యూయార్క్ అండ్ కాటీ యూకే వాళ్ళు ఈ బ్రాండ్ని మేనేజ్ చేస్తారు. ఇది ఫ్లేమబుల్ అండి. ఇది క్లియర్గా ఇక్కడ రాస్తుంది. అండ్ ఇంకా వేరే ఏం ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదండి, అది తప్ప. బాకీ బాక్స్ అయితే నా దగ్గర లేదు. సో ఓన్లీ పర్ఫ్యూమ్ రివ్యూ చేస్తున్నాను. సో మీరు బాటిల్ చూసారు కదా. ఇప్పుడు ఈ పర్ఫ్యూమ్లో ఒక నోట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో గైస్, జోవన్ మస్క్ నోట్స్ గురించి మాట్లాడదాం. టాప్ నోట్స్ ఏంటి, మిడిల్ నోట్స్ ఏంటి, బేస్ నోట్స్ ఏంటి, అవి నేను మీకు చెప్తాను. సో టాప్ నోట్స్ వచ్చేసి కార్నేషన్ ఫ్లవర్, పెప్పర్, లెమన్, లైమ్. సో ఈ 4 ఫ్రేగ్రెన్స్ స్ప్రే చేయంగానే మీకు ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అలాగే మిడిల్ నోట్స్లో స్పైసెస్, లావెండర్, యాంబర్ అండ్ మింట్ ఈ ఫ్రేగ్రెన్సెస్ వస్తాయి. బేస్లోకి వచ్చేసరికి మస్క్ను ఇంకా కొంచెం వుడీ, చెక్కలాగా ఒక ఫ్రేగ్రెన్స్ వస్తుందండి. సో ఇవి మీ నోట్స్. సో బేస్ నోట్స్కి వచ్చేసరికి మీకు మస్క్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో బేస్కి వచ్చేసరికి చాలా బాగుంటుందండి ఫ్రేగ్రెన్స్. సో జోవన్ మస్క్ పర్ఫ్యూమ్ గురించి మనం మాట్లాడదాం. సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఇది చాలా ఓల్డ్ ఫ్రేగ్రెన్స్ అండి. 1972లో ఈ ఫ్రేగ్రెన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళ పేరు ఏంటంటే మరే మోస్కానా అనే ఒక వ్యక్తి దీన్ని స్టార్ట్ చేశారు. ఇది ప్రస్తుతం ఈ పర్ఫ్యూమ్ స్పెయిన్లో తయారవుతుంది అండ్ అక్కడ నుంచి వరల్డ్లో మొత్తం సప్లై అవుతుంది. దీని పేరెంట్ కంపెనీ పేరు కాటీ ఐఎన్సి. యూకేలో కూడా వీళ్ళది ఆఫీస్ ఉంది, న్యూయార్క్లో కూడా ఉంది. సో ఇది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అండి, కంప్లీట్గా. సో నా హిస్టరీ గురించి తెలుసుకున్నాం కదా. మనం ఇప్పుడు పర్ఫార్మెన్స్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్, ఎలాంటి ఫ్రేగ్రెన్స్ ఇది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది దాని గురించి మాట్లాడుకుందాం. సో గైజ్, జోవన్ మస్క్ పర్ఫ్యూమ్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు మనం రివ్యూ చేస్తున్నాం జోవన్ మస్క్ పర్ఫ్యూమ్. సో 3 రకాల పర్ఫ్యూమ్స్ ఉండేయండి, ఈడిపి, ఈడిసి అండ్ ఈడిటి. సో ఈడిపి అంటే ఆదో పర్ఫామ్, ఈడిసి అంటే ఆదో కొలోన్ అండ్ ఈడిటి అంటే ఆదో టాయిలెట్, రైట్. సో ఈ 3 రకాల పర్ఫ్యూమ్ ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆదో కొలోన్. కొలోన్ అనేది ఒక బార్బర్ షాప్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు మస్క్ అండ్ వుడీ మిక్స్ అయితే ఒక బార్బర్ షాప్లో మీరు వెళ్ళినప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ మీకు వస్తుంది. అండ్ ఇది ఒక మెచ్యూర్డ్ స్మెల్ అండి. అందరూకి నచ్చదు ఈ స్మెల్ అనేది. సో దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 1 to 2 hours అండి. స్ప్రే చేసినాక ప్రొజెక్షన్ మ్యాక్సిమం 1 hour ఉంటుందండి. ఆ తర్వాత ప్రొజెక్షన్ వెళ్ళిపోతుంది అండ్ ఆ ఫ్రేగ్రెన్స్ వచ్చేసి క్లోజ్ టు స్కిన్ వచ్చేస్తుందండి. అండ్ అలాగే మనం
నార్మల్గా దీన్ని ఎలా యూస్ చేసుకోవాలంటే మనకి ఎయిర్ కండిషన్లో ఉన్నప్పుడు కొంచెం లాంజివిటీ ఎక్కువ వస్తుంది, లేకపోతే కలోన్లో జనరల్గా లాంజివిటీ రాదు. సో మీరు ఎలా దీన్ని యూస్ చేసుకోవచ్చు అంటే మామూలుగా ఈవినింగ్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా అండ్ లేకపోతే చిన్న గెట్ టుగెదర్కి వెళ్ళాలన్నా మీరు యూస్ చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు మనం ఫ్రేగ్రెన్స్ గురించి మాట్లాడుకుంటే అది కొంచెం మెచ్యూర్డ్ ఫ్రేగ్రెన్స్ అండి, అందరికీ నచ్చదు. కొంతమంది కాలేజ్ గోవర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా నచ్చుతుంది, చాలా తక్కువ మంది ఉంటారు అలాగా. బట్ హౌఎవర్ కొంచెం ఓల్డ్ అంటే 30+ 35+ వాళ్ళైతే చాలా బాగా క్యారీ చేయగలరు. అండ్ చాలా ఓల్డ్ సెంట్ అండి. నేను ఇంతకుముందే చెప్పాను 1972 నుండి ఇది చాలా పాపులర్ ఫ్రేగ్రెన్స్ అండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఇది ట్రై చేయొచ్చు. ఇది 999 రూపీస్కి నాకు అమెజాన్లో దొరికింది, చాలా కష్టంగా దొరికింది నాకు ఆ టైంలో 1 year బ్యాక్. కానీ ఇప్పుడు మాత్రం ఈజీగా అవైలబుల్ ఉందండి. దీనికి ఇంకో వర్షన్ కూడా ఉంది, బ్లాక్ మస్క్ అని. సో అది ఒకవేళ నాకు దొరికితే కనుక అది కూడా నేను డెఫినెట్గా రివ్యూ చేస్తాను. సో మీరు కూడా నేను చెప్పిన నోట్స్ మీకు నచ్చితే మీరు కూడా ఈ పర్చేస్ డెఫినెట్గా చేయొచ్చు. అమెజాన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో వేస్తాను, మీరు అక్కడి నుంచి క్లిక్ చేసుకొని మీరు ఇది పర్చేస్ చేసుకోవచ్చు 100%. నుండి మీకు మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ రావాలంటే ఎయిర్ కండిషన్ ఎన్వైరన్మెంట్లోనే మీరు వేసుకోండి. ఎయిర్ కండిషన్లో కూడా మ్యాక్సిమం నాకు పర్సనల్గా లాంజివిటీ ఇచ్చింది 2 to 3 hours మాత్రమే. ఆ తర్వాత చాలా క్లోజ్ టు స్కిన్ అయిపోతుంది. ఎవరైనా చాలా దగ్గరకు వస్తే లైట్గా మీకు ఆ ఫ్రేగ్రెన్స్ వస్తుంది, లేకపోతే జనరల్గా ప్రొజెక్షన్ ఉండదు. ప్రొజెక్షన్ అనేది ఫస్ట్ 1/2 hour మాత్రమే ఉంటుందండి, ఆ తర్వాత ప్రొజెక్షన్ ఉండదు. 1/2 hour to 1 hour మ్యాక్సిమం అండి. దాట్ ఆల్సో డిపెండ్స్ మీ స్కిన్ కండిషన్ మీద, మీ స్కిన్ మీద, వెదర్ మీద కూడా డిపెండ్ ఉంటుంది. సో ఎవ్రీ పర్ఫ్యూమ్లో మీకు డిఫరెంట్ లాంజివిటీ వస్తుంది. సో నా దగ్గర ఉన్న ఇంకా పర్ఫ్యూమ్స్ కూడా నేను రివ్యూ చేస్తాను, దాంట్లో కూడా మీకు లాంజివిటీ గురించి తప్పకుండా చెప్తాను. ఇంకా మీకు ఇష్టమైన ఏదన్నా ఫ్రేగ్రెన్స్ని రివ్యూ చేయాలంటే మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టచ్చు. సో మీకు ఈ రివ్యూ ఎలా ఉందో చెప్పండి. గైజ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూస్తూ ఉండండి సెంట్ సెన్స్ తెలుగు. అండ్ మీకు కూడా ఏదన్నా ఫ్రేగ్రెన్స్ నచ్చితే అది రివ్యూ చేయాలనుకుంటే మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను తప్పకుండా రివ్యూ చేస్తాను. సో చూస్తూ ఉండండి సెంట్ సెన్స్ తెలుగు.